Sri Chandrasekharendra Saraswati Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర మే 21 నుండి జూన్ 27 వరకు కార్యక్రమంలో భాగంగా యోగా కార్యక్రమం అవగాహన నిమిత్తం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఏలూరు సిఆర్ఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ నుంచి ఇండోర్ స్టేడియం వరకు నిర్వహించిన అతి భారీ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ప్రజలు, అధికారులు, ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండోర్ స్టేడియంలో నిర్వహించినటువంటి యోగాసనాల కార్యక్రమంలో పాల్గొన్న యోగాసనాలు వేసిన కలెక్టర్ వెట్రీ సెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, మేయర్ షేక్ న్యూజహాన్ పెదబాబు, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి తదితరులు ఉన్నారు. మనం యోగాంధ్ర క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. మే 21కి జూన్ 21 దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేయాలి. మనం ఇంటర్నేషనల్ యోగా డే రోజుకి జూన్ 21కి మనము ఫైనల్ ప్రోగ్రామ్ చేయాలన్నది మనకి ఇన్స్ట్రక్షన్స్. అందులో భాగంగా చాలా యాక్టివిటీలు చేస్తున్నాము. ప్రతి డిపార్ట్మెంట్, పబ్లిక్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాము. అన్ని చోట్ల కాంపిటీషన్స్ పెడుతున్నాము. ఎవ్రీ డే అన్ని గ్రామంలో, అన్ని మండలాల్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ అవేర్నెస్ కల్పించడానికి కోసం ఇవాళ మనం యోగాంధ్ర ర్యాలీ చేస్తున్నాము. అందులో అందరూ పబ్లిక్, డిపార్ట్మెంట్స్ అండ్ మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మొత్తం ప్రోగ్రామ్ యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి, యోగా ఇస్ అ వే ఆఫ్ లైఫ్, సో ఎవ్రీబడి షుడ్ లెర్న్ యోగా అనే మెసేజ్ని కన్వే చేయడానికి కోసమే ఈ ర్యాలీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల నుంచి కూడా, అంటే వచ్చే 21వ తారీఖున ఏదైతే యోగా డే జరుగుద్దో మరి ప్రజలకి అవగాహన కల్పించాలి, యోగా వల్ల ఫలితాలు ఏంటనేది చెప్పాలనే ఉద్దేశంతో మరి నెల నుంచి కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే ఆరోగ్యం ఎలాగుంటుంది, ఆలోచన ఏ విధంగా పెరుగుద్ది అనేది ప్రతి మనిషికి తెలియాలి. మనిషి జీవనంలో యోగా ఒక పార్ట్ అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీలో మరి అందరూ కూడా అధికారులు కానీ, మేయర్ గారు కానీ, నేను కానీ అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ప్రజలకి ఇవన్నీ కూడా ఇటువంటివి చేసినప్పుడు ఈ ఎందుకు జరుగుతున్నాయి, యోగా వల్ల ఏంటి అనేది పక్కన వాడికి ఆలోచన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా చేస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటారనేది మనం అందరం కూడా తెలియాలన్న ఉద్దేశంతో అందరికీ చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా యోగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకనంటే రమారమి 80 లక్షల మంది దాకా యోగాలో పాల్గొన్నట్టుగా మన రాష్ట్రంలో తెలుస్తుంది. కానీ దాన్ని 2 కోట్ల వరకు తీసుకెళ్లవలసిన అవసరం ఎంతైనా ఉందని మరి గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా, ప్రజలందరూ కూడా అందులో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21వ తారీఖున జరగబోయే యోగా దినోత్సవానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వేదికగా మరి యోగా డే సందర్భంగా మన రాష్ట్రానికి విచ్చేస్తున్న శుభ సందర్భంగా మరి ఈ నెల రోజుల పాటు కూడా యోగాకు సంబంధించి అవగాహన ర్యాలీలు కానివ్వండి, అదేవిధంగా ప్రజలందరినీ కూడా కలుపుకొని మరి యొక్క కార్యక్రమాలు యోగా వల్ల ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెప్పి తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున గౌరవ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మేమందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తాం.